ఎలా ఉన్నావు? బాగున్నాను రా. అవును, ఏంటి కళ్ళు ఎలా ఎర్రగైపోయి? బస్సులో ఎప్పుడు ఇంత దూరం ప్రయాణం చేయలేదు కదా, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదురా. ఇంతకీ నువ్వు బాగానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నానులే, పద. ఒరే బాలరాజు, ఇక్కడ ఏట్రా రోడ్లన్నీ ఇంత పెద్ద పెద్దగా విశాలంగా ఉన్నాయి? ఇక్కడ రోడ్లు విశాలంగా ఉంటానన్న, మనుషుల మనసులు మాత్రం ఇరికిరిగ్గా ఉంటాయి. అయినది నువ్వు తిరుగు ముందు. నీ ఉద్యోగం ఎలా ఉందిరా? మీ ఆఫీసులో అందరూ బాగానే ఉంటారా? వాళ్ళకే బాగానే ఉంటారు, మనకే ఎవరితో ఎలా ఉండాలో తెలియదు. ఎరా ఎవరితో గొడవ పడ్డావా? ఏమాడదా అంత అవుతుందా నీకు? అయినా మనతో వాడు గొడవపడతాడు. మరి ఏమైందిరా? నీ కాదు కానీ ఆయన నువ్వు తిరుగు ముందు. అసలు హాస్పిటల్ లేట్ అయిపోతుంది, డాక్టర్ వెళ్ళిపోతాడు. ప్రశాంత్, నిన్న మీకు ఒక ఫైల్ ఇచ్చా కదా, ఆడిట్ రిపోర్ట్ ఎక్కడ పెట్టారు? అది నేను బాలరాజ్కి ఇచ్చానమ్మా. అయినా బాలరాజ్ రాలేదే. బాలరాజ్ రాలేదా? ఎందుకు? ఐ హ్యావ్ నో ఐడియా. అయినా బాలరాజు విక్రాంత్కి బాగా క్లోజ్. వాడేం చేసినా వీడికి చెప్పే చేస్తాడు. యూ షుడ్ బెటర్ ఆస్క్ హిమ్. ఓకే. విక్రాంత్, బాలరాజ్ ఎందుకు రాలేడో నీకేమైనా తెలుసా? వాళ్ళ ఫాదర్ ఊరు నుంచి వచ్చాడంట, ఎక్కడికి వెళ్ళడానికి లీవ్ పెట్టాడు. ఓ అవునా, ఓకే. అవును, రోష్ని క్లయింట్ సైడ్లో వర్క్ స్టార్ట్ చేసిందా? దాన్ని రిపోర్ట్ చేయమని చెప్పండి. ఓకే అమూల్య, ఐ విల్ డ్రాప్ ఏ మెసేజ్. ఓకే. డాక్యుమెంట్స్ ఉన్నాయి. మొత్తానికి రోషని క్లయింట్ సైట్ ఏరియాకి వెళ్ళిపోయింది. ఆ కుర్చీ ఖాళీ అయిపోయింది. ఏదేమైనా అమ్మాయి కుర్చీలు ఖాళీ అయితే చూడలేమయ్యా విక్రాంత్. అయినా మీకు ఎందుకండి అమ్మాయిల గురించి? ఆల్రెడీ పెళ్ళై భార్య కూడా ఉంది కదా. అయితే ఏంట్రా, ఇంట్లో అన్నం తిందామని బయటకు వెళ్ళి ఫస్ట్ తిందాం మానేస్తామా? అదే ఇది ఇదే. మరీ అంత కకుర్తి పడకే, నెక్స్ట్ వీక్లో ఇంకో అమ్మాయి వస్తున్నట్టు కదా. అవును కదా, భలే గుర్తు చేసావురా. లేకపోతే నేను డీప్గా అట్టయ్యవా అని తెలుసా? ఈయన ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నా. అరే కిషోరు, కాస్త చెప్పరా ఆడికి. ఏంట్రా చెప్పేది? మీరే పని మానేసి టైం వేస్ట్ చేస్తున్నారు. నన్ను కూడా మీ గ్రూప్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నారేంది? ముందు పని చూడరా. అనవసరంగా గెలికారండి. ప్రశాంత్, పద, లంచ్కి టైం అవుతుంది. అవును రోయ్, ఫస్ట్ మీల్స్ తర్వాతే వర్క్స్. పదా పోదాం. ఏ మాటకా మాట విక్రాంత్, జనాలకు ఫుడ్ తింటేనే ఎనర్జీ వస్తుంది. నాకు ఫుడ్ అంటేనే ఎనర్జీ వస్తుందయ్యా. ఎందుకంటావు? తమరు పుట్టిందే ఫుడ్ కోసం కదండి, అలానే ఉంటుంది. ఏడిసినావులే, పద. ఇలా రిపోర్ట్లో డాక్టర్ గారు చెప్పింది చెయ్యవు నువ్వు. సరే పద, మా హాస్టల్కి వెళ్దాం. లేదురా, మళ్ళీ ఏళ్ళకి బస్సు ఎక్కాలి కదా. అసలే ఈ హాస్పిటల్లో చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ అటు వచ్చాను అనుకో, బస్సు వెళ్ళిపోద్ది. ఏరా, ఏమన్నా మాట్లాడాలా? అదేం లేదు నాన్న. పోనీ డబ్బులు ఏమైనా కావాలట్రా? డబ్బులు ఎందుకు? పర్లేదు, అది ఉన్నాలే.
ఆయన బస్ లేట్ అయిపోతుంది, పద మళ్ళీ వెళ్దాం. ఇక్కడ బస్సులు ఆగుతాలే, పద. ఎలా చెప్పాలి ఇంకే? బాలరాజు, అంతా బాగానే ఉంది కదా? అంతా బాగానే ఉందన్న. లేదురా, నిన్ను చూస్తుంటే నాకు ఏదోలా కనబడుతున్నావు. నిన్న రాత్రి కూడా నువ్వు ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడుతున్న మాటల్లో నాకేదో తడిగా వినిపించిందిరా. ఏమైందిరా? అదేం లేదులే నాన్న, పర్లేదు. లేదురా, నువ్వు చెప్తే తప్ప తెలుసుకోలేను కాదు కదా. నాన్ననరా, నా దగ్గర దాచిమాకరా. ఏమైందో చెప్పరా. చూడరా, నాకు చదువు లేకపోవచ్చు కానీ ప్రేమ గురించి కొంచెం తెలుసురా. ఎందుకంటే మీ అమ్మ నేను కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాం. ఆ రోజుల్లో మీ అమ్మ నా కోసం ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి వచ్చేసిందిరా. ఆడపిల్లలంటే అంతేరా, ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ప్రేమించినోడిని తప్ప ఈ ప్రపంచాన్ని కూడా లెక్క చేయరురా. ఒక్కటి మాత్రం నిజంరా, నీకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ ఎంత గొప్పదో ఆ అమ్మాయికి ఆ అబ్బాయి మీద ఉన్న ప్రేమ కూడా అంతే గొప్పది కదా. ఒక అమ్మాయి నీకు దక్కాలనుకోవడంలో తప్పులేదు, కానీ నీకోసం వేరే వాళ్ళు ఎవరికో దూరం అవ్వాలనుకోవడం మంచిది కాదురా. అర్థం చేసుకోరా నాన్న. అలా అని ఆ అమ్మాయిని నువ్వేం దూరం పెట్టక్కర్లేదు, అలానే ఉండు. నీ ప్రేమకు రూపం మార్చు. మనం ప్రేమించిన వాళ్ళు తిరిగి మనల్ని ప్రేమిస్తారు అనుకోవడం ప్రేమ. అదే మనం ప్రేమించిన వాళ్ళు తిరిగి మనల్ని ప్రేమించరు అనుకోవడం ఆరాధన. ప్రేమ కన్నా ఆరాధన చాలా గొప్పదిరా నాన్న. ప్రేమ కన్నా ఆరాధన చాలా గొప్పదిరా నాన్న. అయితే ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేసేద్దాం అమూల్య. మ్యాక్సిమం ఏ డిస్టర్బెన్స్ లేకపోతే ఆన్ టైం సబ్మిట్ చేద్దాం. ఓకే. ఈ దరిద్ర బాలరాజు ఈరోజు కూడా రాకపోతే అంత బాగున్నా. జీవితం మీరు వచ్చేసారా బాబు. అమూల్య, ఈరోజు అనుకున్న వర్క్ అవ్వదులే అమ్మా, వదిలే. అదేంటి ప్రశాంత్, ఈవినింగ్ లోపు అయిపోతుందన్నా? ఇంకేడవద్ది, వచ్చేసాడు నా రంకుముగుడు. ప్రశాంత్ నిన్నే. కొన్ని మొహాలు చూస్తే చేసే మూడు ఉత్సాహం పోతుందమ్మా. అనయ్య, నీకేంసారి చెప్పాను బ్రైట్నెస్ పెంచుకోమని, లేకపోతే చూడు మొక్కలా కనబడుతుందో. మ్యూజిక్ స్టార్ దరిద్రుడు మొదలెట్టాడు. వీడేంటి బాధలో వస్తాడు అనుకుంటే మంచి ఊపి మీద వచ్చాడు. అమూల్యకి ఉడ్బి ఉన్నాడని తెలిసి కూడా వీడు ఇలా ఉన్నాడేంటి? మాకు ఖరాబ్ అవుతుంది, అస్సలు అర్థమవుతుంది. ఏడు విక్రాంత్, మన పేడి మొక్కం దాన్ని క్లయింట్ సైడ్ తోసేసారంట కదా. గంటేశారు. కొంతమందికి ఎక్కడో కాలుతున్నట్టుంది, అంతే కదా. ప్రతి ఎదవకి నా విషయాలు అవసరం. అమ్మా ఏంటి బాలు, నిన్న రాలేదు? ప్రేమ కన్నా ఆరాధన చాలా గొప్పదిరా. బాలు బాలు, అమూల్య పిలుస్తుందిరా. చెప్పండి మురళి గారు. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు? ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? అంత బాగానే ఉందండి. అదేంటంటే విక్రాంత్ వాటర్లే.
బాలు అది నేను చెప్పా బాబు కదా. యాంగ్రీ బర్డ్ లోపల ఇంకా బోర్డు వెళ్తుంది వెళ్ళు. ఈడేంది ఇప్పుడు పిలుస్తున్నాడు నన్ను? కిషోర్, వాట్ ఈస్ దిస్? ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు హెల్ప్ యూ అవుట్. నీ మీద కంప్లైంట్స్ వస్తున్నాయి, కస్టమర్తో సరిగ్గా మాట్లాడట్లేదు అండ్ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని. నువ్వేం మాట్లాడకపోతే ఎలా? వాళ్ళతో ఇరిటేషన్గా మాట్లాడుతున్నావని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా నాతో ఇరిటేషన్లో మాట్లాడుతున్నారు కిరణ్. నువ్వు ఇలానే ఉంటే మెయిన్ బ్రాంచ్ ఆర్డర్స్ ప్రకారం నేను ఫైర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళేంది నన్ను తీసేది? నేనే రిజైన్ చేస్తున్నా. హే, జస్ట్ వెయిట్ ఫర్ మీ, ఓకే? కిషోర్, నేను చెప్పేది మీకు విను. ఇష్టం వచ్చింది రాసుకోండి. రానియా ఏలే నేను రాను. రాపలేదు. ఏట్రా నువ్వు మాట్లాడను? ఒకసారి మాడని ఆడుతో. ఎలాహా నేను ఆడితో మాట్లాడను. కావాలైతే ధైర్యంగా మా ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను ఈరోజు బట్టలు ఉతకను అని చెప్పగలను, కానీ వాడితో మాట్లాడి నేను రిస్క్ తీసుకోలేను. కావలేస్తే నువ్వు వెళ్ళి మాట్లాడుకో. ఎన్నాళ్ళు మేమేం చేయలేదు కానీ వీడు ఏదో వచ్చి పీకెత్తాడండి. చూద్దాం ఏం చెప్తాడు. నువ్వెంత సీరియస్ చూసినా నాకు నవ్వెందుకు వస్తా తెలుసా బ్రో? ఎందుకంటే నీ లోపల ఉన్నది కోపం కాదు, అమాయకత్వం. బేసిక్గా చిన్నపిల్లల దగ్గర చూస్తుంటా ఇలాంటివన్నీ. నేను చూసిన ప్రతిసారి నాకు అసలు నవ్వు ఆగదు తెలుసా? ఎందుకురా సార్, పక్కనోడి జీవితం మనకెప్పుడు నవ్వులాటే కదా. వాడి కష్టమేంటో తెలీదు, వాడి గతమేంటో తెలీదు. అవునరా, తెలీదు. మేమేమైనా చిన్నప్పటి నుంచి నీతో కలిసి తిరిగామా నీ గురించి తెలియడానికి? పోనీ నోరు విప్పి ఎప్పుడన్నా నువ్వేమని చెప్పావా? అది కాదు, ఆఫీస్లో ఇంతమంది ఉన్నారు, ఏ ఒక్కరోజైనా ఎవరితో నా మనసు విప్పి 2 నిమిషాలు మాట్లాడేవారా? అది లేదు. అవునన్నయ్య, మన మనసులో ఉండే మాటలు బయటికి చెప్పకపోతే మన చుట్టూ ఉండే నలుగురు 100 రకాలుగా మాడుకుంటారన్నయ్య. కనీసం ఇప్పుడైనా చెప్పు, అసలు నీ బాధ ఏంటి? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా, నాకేమిష్టమో ఎవడూ అడగడు. నువ్వు ఇలానే ఉండాలి, ఇలానే చదవాలి, ఇదే జాబ్ చేయాలని నా లైఫ్ని కూడా ఎవడో గైడ్ చేస్తుంటాడు. నా చేతిలో లేనిది నా లైఫ్ ఎలా అవుతుంది బ్రో? నాకు ఇష్టం లేని పని నేను ఎందుకు చేయాలి? ఏమన్నా అంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటారు. నా కుటుంబం ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే అది మా నాన్న తప్పు అవుతుంది, కానీ నా తప్పు ఎలా అవుతుంది బ్రో? చేయాల్సిన తప్పంతా ఆయన చేసి దాన్ని సరిదిద్దామని నా లైఫ్ని బలి చేస్తారా? ఇదెక్కడ న్యాయం బ్రో? కరెక్ట్గా చెప్పావని, బాగా చెప్పావు. అన్నీ చాలా కరెక్ట్గా చెప్పాడు కదా విక్రాంత్, చాలా బాగా చెప్పాడు. ఏంటిది ఇలా? వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు? ఏమో ఆ అన్నయ్య చెప్పిన లాజిక్కి బాబా బుర్ర పిచ్చెక్కిపోతుంది అనుకో. అన్నయ్య, నువ్వేమనుకోనంటే మన ఇద్దరం కాసేపు ఓపెన్గా మాట్లాడుకుందాం. నువ్వేమనుకోవద్దు మరి. సరే. ఏంట్రా అన్న, నీకు ఇష్టం లేకుండా నేను జరుగుతున్నాయా? నువ్వేమైనా ఇష్టపడాలి కడుపుని పుట్టావేంట్రా నీకు అన్ని ఇష్టం వచ్చినట్టు జరగడానికి? ఏంట్రా అన్న, మీ ఫాదర్ కష్టపడాల్సిన కష్టపడలేదా? కష్టపడకుండా ఎంత దూరం వచ్చేసావా? అసలు తల్లిదండ్రుల గురించి నీకేం తెలుసురా? వాళ్ళు మనల్ని కష్టపెట్టేది కూడా మనం సుఖంగా ఉండడానికే. అవసరానికి రూపాయి దొరక్క నువ్వు ఎలాంటి ఇబ్బందులు పడతావని, అలాంటి ఇబ్బందులు నువ్వు ఫేస్ చేయకూడదని చెప్పి చదువుకోమని జాబ్ చేయమని చెప్పి నేను ఇబ్బంది పెట్టి ఉండొచ్చు. అలాంటి దాంట్లో కూడా ఒక స్వార్థం ఉందిరా. ఏంటో తెలుసా? కొడుకు సంతోషం. ఇంత చిన్న విషయాన్ని అర్థం చేసుకోకుండా నవ్వడం మానేసి, నలుగురితో కలవడం మానేసి ఒంటరిగానే బతుకుదాం అనుకుంటే ఎలాగన్నయ్య? ఈ సొసైటీ నడిపించేది డబ్బులు మాత్రమే కాదన్నయ్య, కనెక్షన్స్. మన చుట్టూ ఉండే వాళ్ళతో, మన అనుకునే వాళ్ళతో మనకుండే ఎఫెక్షన్ కానీ, ఎమోషన్ కానీ, రిలేషన్ కానీ, వీటన్నిటి మధ్య వచ్చే చిన్న మ్యాజికల్ కనెక్షన్ చూసావా? అదే డిసైడ్ చేస్తుంది. మనందరం నవ్వినా ఏడ్చినా సరే మన చుట్టూ మనిషి ఉండడానికి. ఒక్కసారి ఆలోచించానయ్య, మాతో కనెక్ట్ అయ్యి చూడు. నీకు బోరు కొడుతుందా? పద సినిమాకి వెళ్ళిపోదాం. నీకు చిరాకు వస్తుందా? పద పార్టీ చేసుకుందాం. ఇలాంటి చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయన్నయ్య. అవన్నీ వదిలేసేసి నేను ఒంటరిగానే బతుకుతాననుకుంటే
ఎవడికి నష్టం? ఆ? పద. పదమ్మా. చూడనియా, ఇప్పటికే చాలా చెప్పేశాను. ఇక నువ్వు మారడం మారకపోవడం అనేది నీ చేతిలోనే ఉంది. కానీ చివరిగా ఒక్క మాటనియా, జనాలందరి మీద కోపం పెంచేసుకొని ఎవరితో కలకొనడానికి నువ్వు ఉండేది శ్మశానంలో కాదు, సొసైటీలో. ఈ చుట్టుమానోడు వస్తాడు. ఏంటి కిషోర్ ఇది? నువ్వు కోపంగా ఉన్నా ఎలా ఉన్నా కూడా మన ఫ్యామిలీలో ఒక పర్సన్ అనుకోనే కదా ట్రీట్ చేస్తున్నాం. ఇదే మన ఫస్ట్ టైం అనుకుంటున్నావా? పైనుంచి నేను తీసేమని ఆర్డర్స్ రావడం ఎన్నోసార్లు వచ్చాయి. బట్ వచ్చిన ప్రతిసారి నువ్వు ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకొని ఈ న్యూస్ ఇప్పుడు దాకా తీసుకురాకుండా ఉన్నాం. ఇప్పుడు కూడా నువ్వు మారకపోతే మేం చేసేదేం లేదు. సారీ కిరణ్, ఇన్నాళ్ళు నాకున్న పిచ్చి పిచ్చి ఆలోచన వల్ల అలానే ఉండిపోయా. బట్ ట్రస్ట్ మీ, ఈరోజు నుంచి నేను చేంజ్ అవుతా. మరి ఈ రిజిగ్నేషన్ సంగతి ఏం చేద్దాం? ఏంటది? అరే, ఏమై విక్రాంత్, హెచ్ఆర్ మనం అనుకున్నంత ఎతవేం కాదు, మంచోడే. అరే ఊరుకోరా, వింటాడు వాడు. ఆ బొక్కలే, వాడు చెప్పింది ఏం వినబడదు. ఆడు సౌదా కూడా వెళ్దు. ఎందుకు? ఆడు జుట్టు సగం అడ్డది కాబట్టి. ఎనీవే గాయ్స్, ఈరోజు మీ టీంతో లంచ్కి నేను కూడా అవుటింగ్కి వస్తాను. లెట్స్ గో. అసలు అవుటింగ్ గురించి ఎప్పుడు అనుకున్నాం మనం? అవుటింగ్కి ఎవడ తీసుకెళ్ళినా బిల్లు కట్టేదాడే. ఓకే గాయ్స్, యాజ్ ఆఫ్ నౌ విల్ గెట్ బ్యాక్ టు ద వర్క్. విల్ మీట్ ఆఫ్టర్ 1 hour. థ్యాంక్ యూ. అది కదా ఇచ్చారు కదా టైంలో అవుటింగ్ ఫోన్ అన్నారు. ఎవడో? మరి బిల్లు ఒకడు మిస్డ్ కాల్స్ మీద మిస్డ్ కాల్స్ ఇస్తాను. పేరెంట్స్ గురించి చాలా బాగా చెప్పావు బాలు. పేరెంట్స్కి అంత రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ వైఫ్కి కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తారంట కదా. నువ్వు చేసుకునే అమ్మాయి చాలా లక్కీ తెలుసా. ఏంటి కన్ఫ్యూజన్? రామా, ప్రశాంత్, ఆ, ఇవాళ నేను రాకపోవచ్చు లంచ్ ప్లాన్కి. అవునా? ఏమైంది అమ్ముల్య సడన్గా? అంటే యాక్చువల్గా లంచ్ ప్లాన్ వేరే ఫ్రెండ్తో ఉంది. ఓ అవునా? మ్మ్. అయితే ఓ పని చేయి, మీ ఫ్రెండ్ని కూడా వచ్చి మనం అందరం కలిసి లంచ్కి వెళ్దాం. అది కాదు ప్రశాంత్, మళ్ళీ రిస్క్ ఎందుకని, అవసరమా? ఏమైందా మురళి గారు? బాలు, నీకు తెలుసు కదా స్వప్నిల్, అతనితో ఇవాళ లంచ్ ప్లాన్ ఉందన్నమాట. సో వీళ్ళు కూడా ఇప్పుడే లంచ్ ప్లాన్ చేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఓ అవునా? ఇంకేంటి అమూల్య, వస్తున్నావు కదా, లేకపోతే అందరూ ప్లాన్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుందమ్మా. ఒక పని చేయండి అమలి గారు, స్వప్ని గారికి కాల్ చేయండి, ఆయన కూడా రమ్మని చెప్పండి. అందరం కలిసి పరిచయం చేసినట్టు కూడా ఉంటుంది కదా. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. స్వప్నిల్కి కూడా ఒకసారి కనుక్కుంటా. కాల్ చేసి అనుకోండి. ఓకే. ఇంకేడనియా పొడ తగ్గించనియా, మరి దారుణంగా ఉన్నావు. ఏమైంది? టైం అవుతుంది, ఇంకా రావట్లేదు. వెయిట్ చేస్తున్నారు అందరూ. ఏమైంది ఇంత లేటా? This is Swapnil, my would-be. And is my HR. Hi bro. He's Kishore. Hi Kishore. హాయ్ బ్రో. And is Prashant. Hi. హలో. And this is Hi. హాయ్, Vikrant. ఐమ్ విక్రాంత్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బాస్. ఇది వరకు ఎప్పుడన్నా కలిసామా? లేదు, ఇది ఫస్ట్ టైం. ఓ ఓకే. And this is Balu. హాయ్ బలరాజ్, I'm హౌ good. ఆర్ యూ? How are you? హ్యావ్ ఎ సీట్. థ్యాంక్ యూ. Yeah.
ఎక్కడో చూసాను రా అసలు. గుర్తు రావట్లేదు అసలు. ముందు ఎక్కడ చూసాను? ఏట్రా ఏదో తేడా ఆలోచిస్తున్నావు, కంగారు పడకు, బిల్లు కడతాడు. ఏహే అది కాదు, ఆయన ఎక్కడో చూసినట్టుందిరా. అదే ఇందాక సెకండ్ ఇచ్చాడు కదా, అప్పుడు చూసుంటావు అంతే. ఇలా మాట్లాడితేనే. అయితే అసలే ఈ మాత్రం దానికి పైలేదు ఇంకో పర్లేదులే. ఎక్కడ చూసా వీడిని? ఏంటిది ఏడ వెక్కనంట ఫుడ్ కోసం వెయిటింగా? నేను దానికోసం వెయిటింగ్ రా, ఇంకా రాలేదు, అదే చూస్తున్నాను. ఇందాక ఏం చెప్పారా నీకు? చంపేస్తాను అన్నావు. అది ఎక్కువ చేయకరే, రోడ్డు మీద తీసుకొచ్చి కొడతానండి. రోడ్డు మీద కొట్టడం. నీలాంటి వాడిని ప్రేమించాను చూడు. నువ్వు ఒక చిన్న పీస్ అంతే, నీలాగా చాలా మంది చూసాను. నీలాంటి వాడిని ప్రేమించాను చూడు, నాది తప్పు. నీ అమ్మ వీడేరా వాడు. ఆగండి. మా ఎపిసోడ్ మొత్తం చూసారు కదా. మా ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఏ నచ్చిందని. ఒకవేళ నచ్చలేదు అనుకోండి, కామెంట్ అయినా చేయండి. అట్లీస్ట్ మీరు ఏమైనా చెప్తేనే కదా మాకు తెలిసేది మీకు నచ్చిందా నచ్చలేదని చెప్పాను. మీరు కమెంట్ చేసిన ప్రతి దానికి మేము రిప్లై ఇస్తున్నాం, చూసారు కదా. అందరిలా యూట్యూబ్లో కాకుండా లైవ్ వచ్చి లైవ్ వీడియో తీసి మీకు రిప్లై ఇస్తున్నాం కదా. సో కమెంట్ చేస్తే మాకు తెలుస్తుంది ఎలా ఉంది, ఎలా చేయాలి అని. అండ్ అలాగే ఇకపై వచ్చే మా ప్రతి అప్డేట్స్ కూడా మా ఇన్స్టాగ్రామ్ పేజెస్లో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఆ డిస్క్రిప్షన్ పేజెస్లో మా ప్రతి అప్డేట్ మీకు ఇస్తుంటాం. అండ్ వాటిని ఫాలో చేయండి. అండ్ దట్టు మేము లైవ్ కూడా వస్తుంటాం. ఒకసారి మీరు రావాలా, వచ్చి ఎప్పుడు అని చెప్పి ప్రాపర్ టైం డిస్కషన్ చేసుకుని అప్పుడు మాట్లాడదాం. ఓకే. అండ్ అట్ లాస్ట్ డూ సబ్స్క్రైబ్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్, కమెంట్ కామెంట్ కూడా. ఓకే.